స్టార్ హీరోయిన్ సమంత ఏమాయా చేసావే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే మ్యారేజ్ అయిన 4 సంవత్సరాలకే ఇద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇక డివోర్స్ తర్వాత చైతన్య స్టార్ హీరోయిన్ శోభితా ధుళిపాలతో డేటింగ్లో ఉంటూ డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నాడు. కానీ సమంత మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. అంతేకాకుండా మయోసైటిస్ అనే మహమ్మారి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. రీసెంట్గా సిటాడెల్ హనీ బనీ అనే వెబ్ సిరీస్తో మన ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం నెట్టింట యాక్టివ్గా ఉంటూ హెల్త్ టిప్స్ ఇస్తూ అభిమానులను పెంచుకుంటుంది. అయితే ఇప్పటి వరకు డివోర్స్ గురించి డైరెక్ట్గా మాట్లాడని సమంత ఫర్ ది ఫస్ట్ టైం విడాకుల గురించి సంచలన కామెంట్స్ చేసింది. ప్రజెంట్ ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శామ్ మాట్లాడుతూ, విడాకులు తీసుకున్న మహిళను సమాజం ఎలా చూస్తుందో నాకు బాగా తెలుసు. చాలా ఏళ్ళు నేను దీంతో జీవించాను. నా గురించి ఎన్నో అబద్ధాలు పుట్టించారు. చాలాసార్లు అందులో నిజం లేదు అని చెప్పాలనిపించింది. కానీ నన్ను ఆపింది ఏమిటంటే నేనే. అవును, నాతో నేనే మాట్లాడుకునేది. ఒకరి జీవితం గురించి కథలుగా చెప్పాలని మీరు ఉత్సాహంగా ఉండొచ్చు, కానీ దాని నుండి ఏమి పొందుతారు? ఇప్పటికీ వరకు మీకది ఆనందం ఇస్తుందేమో. ఆ తర్వాత మీరు ఎంత తెలివి తక్కువ అని చేశారో మీకే అర్థమవుతుంది. అప్పుడు మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటారు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, విడాకులు తీసుకోవడం మొదట బాధగా అనిపించింది. నా చుట్టూ ఉన్నది ముందులా లేదు, అంతా మారిపోయింది. అలా అని నేను మూలన కూర్చొని ఏడుస్తూ ధైర్యం కోల్పోలేదు. ఇక ఇంతటితో నా జీవితం ముగియలేదు, అది ముగిసిన చోట మొదలవుతుంది. ప్రజెంట్ నేను హ్యాపీగా ఉన్నాను, మంచి వ్యక్తులతో పనిచేస్తున్నాను. నా జీవితంలో తదుపరి అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పుకొచ్చింది సమంత. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం అయ్యో పాపం సమంత అంటూ ఆమె ఫ్యాన్స్ బాధపడుతున్నారు.